ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డైలాగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! సారీ ఈ 'లచ్చవ్వ' అనే డీజే సాంగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది అన్నారు. దీనికి బీట్ అనేది సేమ్ వస్తది. ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి చూద్దాం. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. అంటే ఇందులో బీట్ అనేది సేమే ఉంటది. ఎందుకంటే ఆ డీజే ఏదైతే ఉంటదో సేమ్ యానిమేషన్ అయితే వచ్చింది. దీంట్లో నేను 2, 3 రకమైతే చెప్తాను. అంటే ఇలా కాకుండా ఇంకో స్టైల్‌లో కూడా కీ యానిమేషన్ చేస్తే ఇంకా మంచి లుక్ అయితే ఉంటది. నేనైతే చేయలేదు గానీ మీకు ఒక ఐడియా అనేది ఉంటది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ యానిమేషన్ అనేది టాప్ నుంచి డౌన్‌కైతే ఎళ్ళిపోతుంది ఆ షేక్ ఎఫెక్ట్ అనేది. అలా కాకుండా స్టార్టింగ్‌లో ఒక ఫోటో అయితే అంటే టాప్ నుంచి డౌన్‌లోకెళ్ళిన తర్వాత ఆ షేక్ ఎఫెక్ట్ అనేది మిగతా ఫోటోస్ ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి, ఇంకోటి రైట్ సైడ్ నుంచి, ఇంకోటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇది కూడా చాలా బాగుంటది. అంటే నేను చేసేవాడిని. కానీ నాకు అనిపించిందేందంటే దీనికి ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటే ఇంకా బాగుంటదని. మీకు ఐడియా అయితే ఇస్తున్నా. అది నేను ట్రై చేయలేదు గానీ మీకు చెప్తున్నాను. ఓకేనా? ఫస్టు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దానికంటే ముందు ఈ వీడియో కింద ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ అనేది 2, 3 వీడియోస్‌కి యూజ్ చేసిన ఉంటే మంచిది. లేకపోతే ఈ వీడియో కింద ఇచ్చాను. యాడ్ చేసుకోండి. డెఫినెట్‌లీ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను మార్నింగ్ వీడియోలో, నిన్న ఈవినింగ్ వీడియోలో చెప్పాను. ట్రై చేయండి. మర్చిపోవద్దు. అసలు మర్చిపోవద్దు. ఓకేనా? యానిమేషన్ అయితే ఇలాగైతే ఉంటది. నేను దీనికి ఒకటి చెప్తాను. కింద ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ఎలిఫెంట్‌లోకెళ్ళండి. కెమెరా యాడ్ చేసుకోండి. ఈ కెమెరా అనేది ఓన్లీ డైలాగ్ ఏదైతే ఉందో 4 సెకండ్ అంటే లిరిక్స్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. అంటే 3డీ కెమెరా సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళిన తర్వాత ఈ రాండమ్ యానిమేషన్ ఉంది కదా! ఇందులో టూ మచ్ అని ఉంది కదా! దాన్ని తీసుకోండి. దీన్ని 10% పెట్టుకోండి. కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది ఇలా కొంచెం షేక్ అవుతూ ఉంటది. లుక్ అయితే బాగుంటది. ఓకే. ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దామంటే ట్రై చేయండి. ఏమైనా చేంజ్ చేద్దామని అనుకుంటే సెంటర్ ఫాంట్ చేంజ్ చేయండి బాగుంటది. కానీ దాంతోటే లుక్ బాగుంది. అదే ఉంచండి. ట్రై చేద్దామంటే మీ చాయిస్ అది. బాగుంటే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరైతే మిగతా ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి. నేను యూజ్ చేసిన ఫోటోస్ ఒకసారి కావాలంటే కామెంట్ చేయండి. నేను సెండ్ చేస్తాను. కానీ ఈ మధ్యలో ఫోటోస్ అనేది చాలామంది అసలు ఇంట్రెస్టే చూపిస్తలేదు కాబట్టి నేను కూడా టెలిగ్రామ్‌లో అసలే పెడతలేను. ఎందుకంటే ఎవరైనా గానీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు వీలుంటే ఇన్‌స్టాగ్రామ్ నుంచైనా ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫోటోస్ అనేది ఈ క్రియేటర్స్ కానీ ఫ్యాన్ పేజెస్ ఉంటది కదా! వాళ్ళకు యూజ్ అవుతుంది. ఫ్యాన్ పేజెస్ వాళ్ళైతే వాళ్ళు ఆటోమేటిక్‌గా తీసుకుంటారు కానీ ఓకే. కొన్ని యాడ్ చేసేద్దాం ఒకటేసారి. ఓకే. కింద మనకు ఒక షేక్ ఫోటో అయితే ఉంటది. పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత డిలీట్ చేసి, ఈ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. ఓకే. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తది. ఓకే. ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. మిగతా ఫోటోస్ ఇందులో అయితే బ్లాక్ లైన్స్ అయితే ఉంటది. ఆ లైన్స్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేసేయండి. కింద ఎఫెక్ట్ అనేది ఇలా కూడా బాగుంటది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇలా. ఓకే. ఇక్కడ చూడండి. సూపర్ ఉంటది. ట్రై చేయండి. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.